నాయక్ ఇద్దరు అమ్మాయిలతో ఇలా ఎన్నో మంచి మంచి సినిమాలు హిట్స్ ఇచ్చింది అమలాపాల్. ఈ పేరు అందరికీ సుపరిచితమే. తను కమర్షియల్ సినిమాలే కాదు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా తీసి హిట్ కొట్టిన ఘనత అమలాపాల్కే చెందిందనమాట. సో ఈ అమ్మాయి రీసెంట్గా అంటే మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసింది. మొదట్లో తను గతంలో అమలాపాల్ తమిళ్ డైరెక్టర్ విజయ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దాని తర్వాత మనందరికీ తెలిసిందే, ఈ మధ్య ఎక్కువ బ్రేకప్స్ అయిపోతున్నాయి. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వాళ్ళిద్దరైతే అయితే విడాకులు తీసుకున్నారనమాట. దాని తర్వాత కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో గోవాకు చెందిన జయదేవ్ దేశాయ్ అనే ఒక అబ్బాయిని అయితే ప్రేమించి మళ్ళీ పెళ్లి చేసుకుంది. అక్టోబర్లో ఘనంగా చేసుకుందనమాట. సో దాని తర్వాత వాళ్ళిద్దరూ చాలా మంచిగా రిలేషన్స్లో కొనసాగారు. ఒక పక్క మూవీస్ కూడా చేసుకుంటూ తను చాలా హ్యాపీగా అయితే తనదైతే గడిపిందనమాట. అయితే రీసెంట్గా మనకు తెలుస్తున్న వార్తల ప్రకారం ఏంటంటే తనైతే ఇప్పుడు ప్రెగ్నెంట్ అనమాట. సో కాబట్టి లాస్ట్ డే అయితే తనైతే ఘనంగా అయితే సీమంతం వేడుకలు కూడా చేసుకుంది అని అంటూ మనకు ఇన్స్టాగ్రామ్లో అలానే ఫేస్బుక్లో కానీ కొంతవరకు అయితే ఫొటోస్ను అలాగే వీడియోస్ని అయితే షేర్ చేసుకుంది. ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే నెట్లో చాలా అయితే వైరల్గా మారాయి. ముఖ్యంగా అమలాపాల్ గురించి చెప్పుకుంటే నాయక్ మూవీలో అయితే అద్భుతంగా నటించిందనమాట. సో నాయక్ దాని తర్వాత తనకైతే పెద్దగా అయితే అవకాశాలు రాలేదు. సో కమర్షియల్ మూవీస్ కొంతవరకు పక్కన పెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా అయితే తమిళ్లో అయితే ఎక్కువ అయితే మూవీస్ చేసిందనమాట. చాలా మంచిగా అయితే హిట్స్ కూడా సంపాదించింది అని అయితే మనకి తెలుస్తుంది. సో కాకపోతే ఏంటంటే అమలాపాల్ కొంతవరకు సౌత్లో అయితే మూవీస్ పెద్దగా అయితే తెలుగులో ముఖ్యంగా మన తెలుగులో అయితే నాయక్ మూవీ తర్వాత మనకి ఎక్కడ పెద్దగా అయితే కనిపించలేదు అనమాట. కానీ ఒక రకంగా చెప్పాలంటే అమలాపాల్ ఇద్దరమ్మాయిలతో అలాగే నాయక్ మూవీలతో చాలా అద్భుతంగా నడిచింది అని చెప్పుకోవచ్చు. సో కాకపోతే రీసెంట్గా తనైతే సీమంత వేడుకల ఫొటోస్ క్యాప్షన్ ఏం పెట్టిందంటే, ప్రేమానురాగాలతో కూడిన సాంప్రదాయమైన సీమంతం అని అంటూ తనైతే ఒక స్వీట్ సింబల్ ఈమోజీ లాగా పెట్టి ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే షేర్ చేసింది. ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, అలానే వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు. ఓవరాల్గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.